హలో అందరికి వందనాలు. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మంచి టమాటా పచ్చడి చేసుకుందాం ఫ్రెండ్స్. ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ, రైస్లో కానీ. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఎండుమిర్చి వేపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర కూడా వేపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి టమాటాలు ఇక్కడ 1/2 కిలో వరకు వేసుకున్నాను. ఇవి కూడా వేసి కొంచెం అలాగా కలిపి మూత పెట్టేసేయాలి. చక్కగా మగ్గిన తర్వాత ఎలాగ వస్తుంది చూసారా? ఇలా తీసుకొని ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఆరిపోయిన ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్ వేసి ఇలాగ కొంచెం క్రష్ అయిన తర్వాత మళ్ళీ తీసి మనం వేపు పెట్టుకున్న టమాటాలను కూడా వేసి చక్కగా ఇలాగా చూసారా ఎలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టేసుకోవటమే. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు, తక్కువగా చూడకూడదు. అలాగే మనల్ని ఎవరన్నా అలా ట్రీట్ చేస్తున్నా మనం ఏం ఫీల్ అవ్వకూడదు. ప్రతి ఒక్కరికి ఒక రోజు అనేది వస్తుంది. దేవుడు మన పట్ల ఉండి మన పక్షాన్ని కూడా ఒక మంచి కార్యాన్ని జరిగించినప్పుడు దేవుడు ఉన్నత స్థితిలో మనల్ని ఉంచుతాడు. అప్పుడు మనల్ని ఎవరైతే చేదరించుకున్నారో, మనల్ని ఎవరైతే చిన్న చూపు చూసారో ప్రతి ఒక్కళ్ళు మన దగ్గరికి వస్తారు. ఆ టైం వచ్చిన దాకా మనం వెయిట్ చేయాలి. ఓకేనా? నచ్చితే చిన్న లైక్